నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా, నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా నవనూతనమైన కృపా నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధ పరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో మీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము. పరలోక రాజ్య మర్మపు ప్రత్యక్షత సంగము, పరలోక రాజ్య మర్మపు ప్రత్యక్షత సంగము. పాపిని పరిశుద్ధిని చేసే ప్రభు యేసు కృపాలయం,
పాపుని పరిశుద్ధిని చేసే ప్రభు యేసు కృపాలయం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటి సంగము, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నటి సంగము. దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం, దేవుడే మనుషుల మధ్యన నివసించే కాపురం. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. లోకముతో వేరుపడిన వారే ఈ సంగము, లోకముతో వేరుపడిన వారే ఈ సంగము. లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము, లోకానికి రక్షణ మార్గం చూపు దీపస్తంభము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. యేసే తమ నీతిగా గల క్రొత్త సిద్ధి సంగము, యేసే తమ నీతిగా గల కొత్త సృష్టి సంగము. పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము, పరమ తండ్రి పిల్లలైన పరిశుద్ధుల కుటుంబము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. ఏ ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారందులో, ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారిందులో ఆత్మీయ వరములు పొంది ఆత్మలు వెలిగింతురు, ఆత్మీయ వరములు పొంది ఆత్మలు వెలిగింతురు. జీవము గల సంగము దేవునిది సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము. జీవము గల సంగము దేవునిది సంగము. యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంగము, యేసు కొరకు శ్రమలు నిందలు ఓర్చుకున్న సంగము. బలు రక్కసి చెట్లలో కన్నడు వల్లి పద్మ పుష్పము, బలు రక్కసి చెట్లలో కమ్మదు వల్లి పద్మ పుష్పము. జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. పావనుడగు యేసు ప్రభువు పాలించు సంగము, జీవము గల సంగము దేవునిది సంగము, జీవము గల సంగము దేవునిది సంగము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆమేన్.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనాకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనాకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేను అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేను అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మలు ప్రియులారా, మనం ఆధారపడదాం. మత్తయి సువార్త, ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయము
17వ వచనం ప్రియులారా మనం చదువుకొని మనం వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఒకసారి చదువుతున్నాం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి దేవుడు నా కొరకు మీ కొరకు యేసుక్రీస్తును పంపించామన్నమాట. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు మన అందరి కొరకు హెవెన్లీ ఫాదర్ పరలోక తండ్రి ప్రియులారా పంపించామన్నమాట. ఇప్పుడు మనం ఎంతగా మనం ఆనందించాల్సిన సమయం ఇది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రాలేదు అంటే మనం బాధపడాలి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపలేదు అంటే మనం బాధపడాలి. కానీ తండ్రి అయిన దేవుడు ప్రియులారా యేసుక్రీస్తును ఆల్రెడీ పంపించేస్తామన్నమాట. హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దాదాపు 2000 సంవత్సరాల క్రితమే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ప్రియులారా పంపించిన కాబట్టి ప్రియుల దయచేసి మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ పంపించాం. అది అందుకొరకు ప్రియులారా మనం గ్రహించుకోవాలంటే బైబిల్ గ్రంథం మనం చదవాలి. ప్రార్థన వరకు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థం అవుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా వచ్చిన తర్వాత, ఇప్పుడు యేసుక్రీస్తు భూమిలో వచ్చినప్పుడు దానికి ముందు ప్రియులారా మనం చూసిన దేవుడు పరిశుద్ధాత్మతో నిండి బాప్తిసం ఇచ్చిన యోహాను యేసుక్రీస్తు ప్రియులారా యేసుక్రీస్తు ఫస్ట్ మొదటిసారి రావడానికి దానికి ముందు బాప్తిసం ఇచ్చిన యోహాను దేవుడు అభిషేకించి దేవుడు బలంగా వాడుకున్నారనమాట. అంటే బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా స్పష్టంగా చెప్పామన్నమాట. నేనైతే మిమ్మల్ని నీటిలో అంటే నీళ్ళలో బాప్తిసం నేను ఇస్తున్నాం, కానీ నా వెనుక వస్తున్నవాడు ఒక గొప్పవాడు అనమాట. నా వెనుక వస్తున్నవాడు గొప్పవాడు, ఆయన వచ్చి మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో కూడా బాప్తిసంతో నింపుతాడని బాప్తిసం ఇచ్చిన యోహాను ముందుగా చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము బాప్తిసం ఇచ్చిన యోహాను దగ్గరకు యేసుక్రీస్తు వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు అడుగుతున్నా అనమాట. యేసుక్రీస్తు ముందుకు వచ్చి అడిగామన్నమాట. బాప్తిసం ఇచ్చిన యోహానుతో అడిగాం, నాకు బాప్తిసం కావాలి, హల్లెలూయా, నాకు బాప్తిసం కావాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే బాప్తిసం ఇచ్చిన యోహాను అనేకులకు బాప్తిసం ఇచ్చిన గాని ఈ యేసుక్రీస్తుకు బాప్తిసం ఇచ్చే విషయంలో వచ్చినప్పుడు కొంచెం వెనుకకు వెళ్ళామను అనమాట. మనసు కొంచెం వెనుక, ఎందుకంటే నాకంటే గొప్పవాడు యేసుక్రీస్తు, నాకంటే గొప్పవాడని బాప్తిసం ఇచ్చిన యోహానుకు దేవుడు బయలుపరిచామన్నమాట. అంటే కొంచెం వెనుక మనసు కొంచెం వెనుక వెళ్ళామన్నమాట. అయినా కానీ యేసుక్రీస్తు చెప్పామన్నమాట. లేదు, ఇది యేసు ఇప్పటికీ కానిము 15వ వచనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, ఇప్పటికీ కానిము నీది యావత్తు ఇలాగూ నెరవేర్చుడా మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనక అతడు అలాగూ కానిచ్చాను అని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు దేవుని యొక్క నీతి జరగాలి, దేవుని యొక్క చిత్తం జరగాలి, కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వమని యేసుక్రీస్తు ప్రియులారా ముందుకు వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా ముందుకు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము బాప్తిసం ఇచ్చిన యోహాను పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి ప్రియులారా మనం చూసితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిసంతో నింపబడిన వ్యక్తి అన్నమాట. కాబట్టి దేవుని కృపను బట్టి బాప్తిసం ఇచ్చిన యోహాను యోర్దాను నదిలో ప్రియులారా బాప్తిసం ఇచ్చామన్నమాట. ఇప్పుడు బాప్తిసం ఇచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము బాప్తిసం పొందిన తర్వాత యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత ప్రియులారా పరలోకం నుండి తండ్రి అన్న దేవుడు చాలా ఆనందంతో చెప్తున్న మాట అన్నమాట. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశము తెరబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుడ చూచాను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని గొప్ప శబ్దం హల్లెలూయా వచ్చిందనమాట పరలోకం నుండి. అంటే తండ్రి మాట్లాడామన్నమాట. ఇప్పుడు కుమారుడు ప్రియులారా తండ్రి చిత్తం చేసినప్పుడు తండ్రి పరలోక తండ్రి కూడా చాలా ఆనందించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి,
ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి దేవుడు ప్రియులారా నన్ను నిన్ను చూసి కూడా దేవుడు ఆ ఒక మాట చెప్పినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు ప్రత్యేకంగా సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా నాలో మీలో ఉన్న యేసుక్రీస్తు కూడా సేమ్ అనమాట. మన ఆత్మలు కూడా పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మన ఆత్మలో వచ్చేస్తామన్నమాట వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన. అంటే మనలో ఉన్న యేసుక్రీస్తు కూడా సేమ్ అనమాట. అంటే తండ్రి చిత్తం పూర్తిగా యేసుక్రీస్తు చేసి బ్రతికామన్నమాట. ఇంకా సిలువలో మనం చూసినట్టే పూర్తిగా చేశాం. అంటే అదే సేమ్ యేసుక్రీస్తు ప్రియులారా నాలో మీలో ఉన్నా కాబట్టి నాకు మీ కూడా దేవుని చిత్తం చేసుకొని అనుదినం బ్రతకడం సాధ్యమవుతాయి అనమాట. దేవుని చిత్తం ప్రియులార అనుదినం చేసుకొని బ్రతకడం నా వలన సాధ్యమేనా, మన వలన సాధ్యమేనా అని మనకు చాలాసారి ప్రశ్న వస్తుంది. సాధ్యం. ఎందుకు సాధ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో మన హృదయంలో ఉన్నా కాబట్టి ప్రియులారా అది సాధ్యం అవుతాయి అనమాట. లేదంటే సాధ్యం కాదు. కాబట్టి అందుకొరకే ప్రియులారా సువార్త విని రక్షణ పొందుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి సువార్తలను బట్టి మనం దేవుని స్తుతించాలి. ఈ కాలంలో చాలా వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి ప్రేమ సువార్త చెప్పడానికి చాలా బలంగా శక్తివంతంగా చాలా వ్యక్తులను వాడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి వారిని బట్టి ఆ సువార్తికులందరిని బట్టి మనం ఎక్కువ దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం అన్నమాట. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తాయి అనమాట. సువార్త చెప్పాలి, ప్రేమ సువార్త చెప్పడం దేవునికి చిత్తం అనమాట. చెప్పాలి అంటే ధైర్యం కావాలి, శక్తి కావాలి. ప్రభువుకు తెలుసు, తండ్రి దేవునికి తెలుసు, అందుకు యేసుక్రీస్తుకు తెలుసు. అందుకొరకు ప్రియులారా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట, మీరు వేచి ఉండాలి, యెరూషలేములో వేచి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. కాబట్టి ఈ వాక్యం పెట్టిన ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడలేని మిమ్మల్ని దేవుడు అధికంగా పరిశుద్ధాత్మతో దేవుడు నింపునాక, ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో మీరు ఉంటే దేవుడు అధికమైన అభిషేకంతో కుమ్మరిచున్నాక. కాబట్టి ప్రతిరోజు కోరుకోవాలి అన్నమాట, దేవ మీ ఆత్మతో, హోలీ స్పిరిట్ యేసే మీ ఆత్మతో నన్ను అధికంగా నింపమని ప్రియులారా ప్రతిరోజు మనం కోరుకోవాలి. వారి ప్రియులారా మనం చూసినట్టే హిస్టరీ మేకర్స్ గా మార్చబడతాయి. చరిత్రను కూడా మార్చే వ్యక్తులుగా బాలదేవుడు వాడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం, ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించున్నానని శబ్దం ప్రియులారా యేసుక్రీస్తు గురుచు తండ్రి దేవుడు మాట్లాడి ఉండే అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీలో వచ్చి మనలో ఎదుగుతున్నాయి కాబట్టి, మనలో రోజు ఎదుగుతున్నాయి కాబట్టి ప్రియులారా మనం కూడా తండ్రి చిత్తం చేసుకొని దేవుని చిత్తం చేసుకొని నాకు మీకు కూడా బ్రతుకు వచ్చాయన్నమాట. సాధ్యమన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మన ఆత్మ ప్రాణ శరీరం ప్రియులారా పూర్తిగా మనం సమర్పిస్తాం. పూర్తిగా మనం దేవుని చేతిలో ప్రియులారా మనం సమర్పిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూస్తే క్రీస్తు కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడుతున్నప్పుడు చాలా నిందలు అవమానాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దానిలో కూడా ప్రియులారా నేను మీరు బాధపడే అవసరం లేదు. క్రీస్తు కొరకు మనం నిలబడినప్పుడు నిందలు అవమానాలు కొన్నిసారి అబద్ధాలు కూడా మనకు వ్యతిరేకంగా లేని విషయాలు కూడా కొందరు ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఉంది అని ప్రభువు ముందు చెప్పామన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 12వ వచనంలో 11-12 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడినప్పుడు ప్రియుల నిందలు అవమానాలు కొందరు అబద్ధాలు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. కానీ మనం బాధపడవద్దు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ప్రియులారా గొప్ప మాట మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు కొరకు మీరు నిలబడిన వ్యక్తిగా మీరు ఉంటే గొప్ప రివార్డు వస్తాయి అన్నమాట. గ్రేట్ రివార్డ్ అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మామూలు రివార్డు కాదు, గ్రేట్ రివార్డ్ అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే మనకు మానవుల ఒక సర్టిఫికేట్ మనకు కావాలా, లేదంటే దేవుని ఒక సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు మన 3వ అధ్యాయము చివరి వచనంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు తండ్రిన దేవుని ఒక ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు మాట్లాడేమన్నమాట. ఇప్పుడు నా గురించి మీ గురించి జీవకల్ల దేవుడు ఏం మాట్లాడతారు, మన యొక్క బ్రతుకుని బట్టి దేవుడు నా గురించి మీ గురించి ఏం చెప్తారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మెప్పు చాలా గొప్పది, మనుషుల యొక్క మెప్పు కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు కొరకు ప్రియులారా మనం గట్టిగా నిలబడుతున్నప్పుడు అందరూ మనల్ని మెచ్చుకోవాలని లేదు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా కొరకు మీరు నిలబడుతున్నప్పుడు లోకం అంటే ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు.
ఎందుకంటే నన్ను ముందే దర్శిస్తారు లోకంలో ఉన్న ప్రజలు చాలా మంది. కాబట్టి నన్ను కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు దర్శించడం మనకి ఇష్టం లేదు. ప్రజలందరూ మనల్ని ప్రేమించాలని మనం కోరుతున్నాం, మంచిది. కానీ అది జరిగే పని కాదని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏం కోరుతుంది? అవును, అందరూ ప్రేమించే వారుగా మార్చబడాలి అని ప్రభు ఉద్దేశం. అందరం ప్రేమగల వారు ఉండాలి. లేదు, అందరం మనల్ని ప్రేమించే వారు ఉండాలని జీవం గల దేవుని చిత్తం, కోరిక. కానీ ఇప్పుడు పరిస్థితి అలాగే లేదు. ఇప్పుడు అందరూ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ప్రేమించే వారుగా మార్చబడాలి అంటే ఏం జరగాలి? సువార్త ప్రేమించబడాలి. అందరిలో ప్రేమపూర్వమైన క్రిస్తు రావాలి. క్రిస్తు రాకుండా ప్రియులారా అది జరగలేదన్నమాట. ప్రతి ఒక్క వ్యక్తుల్లో కూడా క్రిస్తు రావాలి. హల్లెలూయా. దాని కొరకు ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్నాము, మనం ప్రయత్నం చేస్తున్నాము. క్రిస్తు అందరిలో రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? అందరు ప్రేమించే వ్యక్తులుగా మార్చబడతాయి. అప్పుడు సాతనందరాలు లయమైపోతాయి. లేదంటే సాతనందరాలు ఇలాగే లయమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు కొరకు నిలబడినప్పుడు నిందలు, అవమానాలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటది? ఎవరైనా ఒకవేళ మన క్రిస్తు కొరకు నిలబడినప్పుడు, మనల్ని దర్శించినప్పుడు, మనల్ని తిట్టినప్పుడు, మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏడ్చున్నామా లేదంటే ఆనందిస్తున్నామా? మనం ఎలాగుంది? కాబట్టి యేసు క్రీస్తు స్పష్టంగా చెప్పిన విషయం ప్రియులారా మనం చూసినట్లయితే, ఆ రోజు మీరు బాధపడవద్దు. నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని తప్పుబెట్టి ఉంటే దయచేసి ఆ రోజు మీరు బాధపడవద్దు. మనం ఏం చేసుకోవాలి? మత్తయి సువార్త ప్రియులారా 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకినప్పుడు మీరు అప్పుడు ఇంకా ఎక్కువ ధన్యులు అనమాట. దేవునికి స్తోత్రం. ధన్యులు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రోజు ఏం చేసుకోవాలని ప్రభు చెప్పిన మాట చూడండి. సంతోషించి ఆనందించుడి. ఇప్పుడు మనం ఆనందిస్తున్నామా? ఎవరైనా ప్రియులారా మనల్ని క్రీస్తు నిమిత్తం మనం నిలబడుతున్నాం, సత్యం కొరకు నిలబడుతున్నాం, సత్య సువార్త కొరకు, ప్రేమ సువార్త కొరకు నిలబడుతున్నాం. కాబట్టి కొందరు తిట్టినప్పుడు, నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు మనం ఏడుస్తున్నామా లేదంటే మనం ఆనందిస్తున్నామా? కానీ ప్రభు చెప్తున్న మాట ప్రియులారా, ప్రభు చెప్తున్న మాట సంతోషించి ఆనందించుడి. ఎందుకంటే ప్రభు ప్రియులారా మనల్ని పరలోకం చూపిస్తున్నా అనమాట. పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ప్రియులారా మనం ఆనందించుకోవాలి. అంటే గ్రేట్ రివార్డు జీవగల దేవుడు పరలోక తండ్రి నాకు మీకు అనుగ్రహిస్తాడనమాట. ఏసే అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, దర్శించినప్పుడు, మిమ్మల్ని తిరస్కరించినప్పుడు దాని గురించి మీరు బాధపడవద్దు. కానీ మీ పేరు పరలోకములో రాయబడిన కాబట్టి, మీ పేరు జీవ గ్రంథంలో రాయబడిన కాబట్టి, హల్లెలూయా. కాబట్టి మీరు దేవుని కుమార్తె ఉన్న కాబట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి 2 రివార్డు ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ మనుషులు మనకి ఇచ్చిన ఒక మంచి సర్టిఫికేట్ ఉండవచ్చు, అలాగే దేవుడు ఇచ్చిన మెప్పు కూడా ఉంది అనమాట. మనిషి నుండి మెప్పు ఉంది, దేవుని మెప్పు ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా మనం దేవుని మెప్పు పొందాలి అనమాట. హల్లెలూయా. దేవుని మెప్పు. ఎందుకంటే ప్రియులారా జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను ఎన్నుకున్నామన్నమాట. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినట్టు దేవుడు నా పట్ల, మీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక అలాగే ఇంకా ఎవరికి లేదనమాట. హల్లెలూయా. నా పట్ల, మీ పట్ల యేసుక్రీస్తుకు ఉన్న ప్రణాళిక, దానికంటే ప్రణాళిక ఏది లేదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఏ మనిషికి కూడా లేదనమాట. ఏ మనిషికి రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా చూసినట్లయితే 2 మాటలు ప్రియులారా మనం చదువుదాం. అప్పుడు మనకు అర్థం అవుతుంది యేసుక్రీస్తు ప్రియులారా మనం మన పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నామని. ప్రియులారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం అలాగే 14వ వచనం నుండి ప్రియులారా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు 13వ వచనంలో స్పష్టంగా రాయబడింది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలాగే మీరు మీ ఇంటికి మాత్రం ఉప్పు ఉండాలి అని కాదు. మనం ఏం కొడుతున్నాము? నా ఇంటి మట్టుకు నేను ఉప్పు ఉండాలి, మంచిగా ఉండాలి. ఇంటిలో ఉన్న వారికైనా, నా డాడీకైనా ఆహారం పెట్టే వ్యక్తి ఉండాలి, నా అమ్మాయికైనా కొంచెం ఆహారం పెట్టే వ్యక్తి ఉండాలి, సహాయం చేసే వ్యక్తి ఉండాలి. లేదంటే నా సహోదరులకైనా వారికైనా కొంచెం మేలు చేసే వ్యక్తులుగా నేను ఉండాలి అని మనం ఆశ. మంచిది, అది మంచిది. కానీ యేసుక్రీస్తు ఆశ చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తున్నామన్నమాట. ఉప్పై అంటే యేసుక్రీస్తు కోరిక అదనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కోరిక అదనమాట. దేవునికి స్తోత్రం. మీరు లోకమునకు ఉప్పై ఉండాలి.
మామూలు ఇది చిన్న ఆశ కాదు. హల్లెలూయా. గొప్ప ఆశ కలిగి యేసుక్రీస్తు ఉన్నామని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మాత్రం కాకుండా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే మీరు లోకానికి కూడా వెలుగు ఉండాలి నేను మీరు అని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి ఆ మాట నెరవేర్చడానికి కొరకు ప్రియులారా మనం చూసితే యేసుక్రీస్తు శ్రమ అనుభవించాము. ఆ మాట నా జీవితంలో మీ జీవితంలో జరగాలి అంటే ప్రభువుకు తెలుసు, ప్రభు రావాలి, దిగ రావాలి, వేరే మార్గం లేదనమాట. కాబట్టి ప్రభు ప్రియులారా మనం చూస్తున్నాము కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తండ్రిని తోడు తిరిగి లేపాం, అలాగే పరిశుద్ధాత్మ వలన నాలో మేలు వచ్చేసాం, సువార్త మీద రక్షణ పొందినప్పుడు జరిగింది. క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేసాం. కాబట్టి వెలుగైన దేవుడు, భూమికి ఉప్పైన ప్రభు యేసుక్రీస్తు, ఆమె లోకానికి వెలుగైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు వచ్చి మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. కాబట్టి మనం ఆనందించుకోవాలి. మనలో లేదు అంటే ప్రియులారా మనం బాధపడాలి, కానీ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నా కాబట్టి మనం ఆనందించాలి. ప్రియులారా మనం ఆనందించాలి. అందుకొరకు అపోస్తలుడైన పౌలు కూడా స్పష్టంగా చెప్తానన్నమాట, ప్రభువునందు ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు వచ్చి నివాసం చేస్తున్నామన్నమాట మనలో. అది మనం చూడాలి. ఇప్పుడు అది మనం బై ఫెయిత్ మనం చూడాలి. అది సత్యం అన్నమాట. కొలొస్సె రాసిన పత్రిక 1:27 కూడా రాయబడింది, మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నా. అదొక మర్మం అన్నమాట, అదొక సీక్రెట్ అన్నమాట, మర్మం అన్నమాట. ఇది లోకములోని ప్రజలకు తెలియలేదు. పాత నిబంధన భక్తులు కూడా అది మరుగై ఉన్న మర్మం అన్నమాట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అది బయలుపరిచామన్నమాట. మేము ప్రవక్తల ద్వారా అపోస్తలుల ద్వారా బయలుపరిచామన్నమాట. క్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. చాలా మందికి అది తెలుసుకోవడం లేదు. కానీ వాక్యం తెలిసిన పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన మనకు అది అర్థమైపోయింది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనతో ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు బయలుపరిచామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరు మనలో ఉన్నాడు? మీరు లోకానికి వెలుగు ఉండాలి అని చెప్పిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి, ఆ వెలుగైన దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నామంటే మీ ఆత్మలో ఎంత వెలుగు ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి 1 పేతురు 2:9 రాయబడి ఉంది, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చామంటే అదే క్రీస్తు అనమాట. క్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఆశ్చర్యకరమైన వెలుగు అన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాం సూర్యుడు వైపు మనం చూసినట్లయితే కొద్దిసేపు చూడడం కూడా కష్టం అవుతుంది అంత. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విశ్వం, ఇదంతా సృజన దేవుడు అంటే ప్రియులారా, ఆకాశం, భూమి అంత సృజన దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ఊహకి మించిన దేవుడు అన్నమాట. అంత శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ గొప్ప దేవుడు హోలీ స్పిరిట్ వలన, పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో మట్టి శరీరంగా ఉన్న మనలో వచ్చి, మన ఆత్మలో వచ్చి ప్రసన్న సువార్త రక్షణ పొందిన అందరిలో నివాసం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి అదే మన ఆనందం, అదే మన ధైర్యం, అదే మన బలం. కాబట్టి ఒక్కరోజు నివాసం చేయడానికి కాదు, లేదంటే 70 సంవత్సరం కానీ, లేదంటే 80 కానీ, లేదంటే 120 సంవత్సరం దాకా ఉండడానికి కొరకు ప్రభు రాలేదు. నిత్యం నాతో పాటు ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసామన్నమాట. నిత్యం, ఒకరోజు కాదు ప్రియులారా, కొన్ని రోజులు కాదు, నిత్యం అన్నమాట. కాబట్టి అందుకొరకు భూమిలో ప్రియులారా మనం బ్రతినంత కాలం మాత్రం కాదు, భూమిలో మన ఆశ భూమిలో బ్రతినంత కాలం దేవా నన్ను కాపాడము, తర్వాత ఏదైనా పర్వాలేదని మనం అనుకున్నాం. కానీ భూమిలో బ్రతినంత కాలం పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు మనతో అండగా నిలబెడతాడు. అది మాత్రం కాదు, తర్వాత కూడా క్రీస్తునందు నిద్రించిన తర్వాత కూడా, లేదంటే యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ఎత్తబడిన తర్వాత కూడా నిత్యం యుగ యుగాలు మనతో పాటు యేసుక్రీస్తు నిలబెడతాడు. ఎంత గొప్ప ప్రేమ ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రేమ అర్థం చేసుకునే వారు చాలా విషయాలు వదిలేస్తారనమాట. యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా రుచి అనుభవిస్తున్న కొరది ప్రజలు ప్రేమ కొరకు ఆరాటపడుతుందన్నమాట, యేసే ప్రేమ కొరకు. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఉన్న భక్తులను బట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ చాలా పవర్ఫుల్ అనమాట. మన లైఫ్ ను మార్చిన ప్రేమ అనమాట, మనల్ని బలపరిచే ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ యేసుక్రీస్తు చెప్తున్న మాట, ప్రియులారా మీరు నా పట్ల నిలబడుతున్నప్పుడు ఎవరైనా నిందలు గాని, అవమానపరిచే మాటలు గాని, ఎవరైనా అబద్ధాలు చెప్పినా గాని దయచేసి బాధపడవద్దు.
కాబట్టి మీరు ఏం చేసుకోవాలి? సంతోషించి ఆనందించుడి. ఎందుకంటే నేను చూస్తున్నామన్నమాట. మీరు నా కొరకు నిలబడుతున్నాం కదా, నా కొరకు మీరు నిలబడుతున్నా, నా గురించి మీరు మాట్లాడుతున్నా. ప్రభు ఎరిగిన దేవుడు అనమాట, మన హృదయం ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం సంతోషించి ఆనందించుడని ప్రభు చెప్తున్నా అనమాట. ఎందుకంటే మీకు రివార్డ్ ఇస్తాను, గ్రేట్ రివార్డ్ ఉంది అనమాట. హల్లెలూయా. ఇంకా ప్రియులారా, మనం చూస్తే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనములో ప్రియులారా మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనములో ప్రియులారా మనం చూస్తుంది. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. నాతో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయం 4వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని రాజ్యం నిమిత్తం, దేవుని ప్రేమతో నింపబడి మన ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రియులారా ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట. ఆ గిఫ్ట్ సీక్రెట్ గా ఇవ్వాలి అని ప్రభు చెప్పామన్నమాట. మత్తయి సువార్త ప్రియులారా 6వ అధ్యాయంలో వచనం మనం చూడవచ్చు. 6వ అధ్యాయం 3వ వచనం, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవాలని. ఇప్పుడు యేసుక్రీస్తు నేర్పించిన మాట అనమాట. ఎలాగ ఇవ్వాలి? గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం మామూలుగా గిఫ్ట్ ఇచ్చినప్పుడు 10 మందికి 100 మందికి వారందరూ చూడాలి, అలాగే మనం ఇస్తారేమో. ఇప్పుడు బైబిల్ ప్రియులారా రెండు విధంగా మనకు నేర్పిస్తుంది. మనం గిఫ్ట్ ఇచ్చినప్పుడు తెలియకుండా ఇవ్వాలి, అలా తెలిసి కూడా ఇవ్వాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. రెండు మనకు నేర్పిస్తుంది. ఒకటి మనం చూసినట్లయితే దేవుడు మనకు ప్రియులారా దేవుడు రహస్యంగా ఇవ్వాలి. 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, బహిరంగంగా కూడా ఇవ్వాలి అని రాయబడింది. కానీ ఉద్దేశం ఒక్కటి ఉండాలి. ఉద్దేశం అంటే దేవుని నామం మహిమపరచబడాలి అనమాట. ఇప్పుడు మన క్రిస్తువులు మనం ఎదుగుతున్న కొలది మన సత్క్రియలు బహిరంగ చేయాలని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది చేసినప్పుడు మనం చెప్పాలి, ఏం చెప్పాలి? యేసుక్రీస్తు నాలో వచ్చేసాము, కాబట్టి యేసుక్రీస్తు ప్రేమతో నింపబడి నేను ఇది చేస్తున్నాను. నేను కాదు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుతున్నాను, అంతే. ఇప్పుడు మహిమ మాత్రం తండ్రికి ఇవ్వాలి, పరలోక తండ్రికి ఇవ్వాలి అనమాట, జీవగల దేవునికి ఇవ్వాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి బహిరంగ కూడా బహుమానాలు ఇవ్వచ్చు. ఇంకా ప్రియులారా, మనం యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాము, రహస్యం నీ ధర్మం రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండా, అంటే ప్రైవేట్ గా సీక్రెట్ గా ఇవ్వాలి అనమాట. అప్పుడు సీక్రెట్ గా ప్రియులారా మనం ఇచ్చినప్పుడు కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తండ్రి అయిన దేవుడు చూస్తున్నామన్నమాట, సీక్రెట్ గా చూస్తున్నామన్నమాట. ఆ దేవుడు మనకు రివార్డ్ ఇస్తాడని రాయబడింది. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన చేసినప్పుడు కూడా రహస్యమందు, అంటే రహస్యంగా మన గదిలో ప్రియులారా గది మూసేసుకొని రహస్యంగా మనం ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాను అనమాట. అంటే దానికి అర్థం ఏంటది ప్రియులారా? మనం రహస్యంగా ప్రార్థన చేసినా, రహస్యంగా ఇచ్చినా అన్ని ప్రభువుకు తెలుసు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం గట్టిగా చెప్పినప్పుడే ప్రభువుకు తెలుసని కాదు, అందరు చూస్తున్నప్పుడే ప్రభువుకు అది అర్థమవుతుంది కాదు, ప్రభువుకు అన్నీ తెలుస్తాయి అనమాట. అలాగే మనకంటే, ఎందుకంటే మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి ముందురు, జీవం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి మన ఆలోచన కూడా దేవునికి తెలుసు అనమాట. మాటలు మాత్రం కాదు, క్రియలు మాత్రం కాదు, అన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు మన దేవుడు, యేసే మన దేవుడుగా ఉండడం, యేసుక్రీస్తు మన ప్రభువు ఉండడం ప్రియులారా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి మనం దేవుని ప్రియులారా గట్టిగా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మనం చాలా విషయం గురించి మనం బాధపడతారేమో అంటే ప్రత్యేక అవసరాలు అంటే ఏం తినాలి, ఏం తిరగాలి, ఏం తెరుచుకోవాలి, భూమిలో నేను ఎలాగ బ్రతకాలి, అందరం చాలా మంచిగా బ్రతున్నారు, నా పరిస్థితి ఏమవుతుంది? క్రీస్తు కొరకు నిలబడుతున్న దేవుని పిలుపు పొందిన ప్రియులారా, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచామన్నమాట. యేసుక్రీస్తుతో జీవగల దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాం. కాబట్టి యేసుక్రీస్తు అడుగుజాడలో బ్రతుకుతున్న నా పరిస్థితి ఏమవుతుంది, మీ పరిస్థితి ఏమవుతుంది, ఇలాంటి ఆలోచనలు మనకు రావచ్చు. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దానికి ప్రియులారా యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 26వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పామన్నమాట. అంటే తండ్రి ఆకాశ పక్షులను కూడా పోషిస్తున్నామన్నమాట. తండ్రి దేవుడు ఆకాశ పక్షులను కూడా ప్రియులారా పోషిస్తున్నాము. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే లుక్ అట్ ద బర్డ్స్, అంటే ఆకాశ పక్షులను చూడము. దే డు నాట్ ప్లాంట్ ఓర్ హార్వెస్ట్ ఓర్ స్టోర్ ఫుడ్ ఇన్ బార్న్స్, ఫర్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఫీడ్స్ దమ్.
కాబట్టి ఆకాశ పక్షులు ప్రియులారు మనం చూసినట్లయితే అది ఏమి కూడా సమకూర్చబట్టలేదన్నమాట. రేపు వరకు ఫుడ్ అందులో కూడా స్టోక్ చేయలేదన్నమాట. అంటే తండ్రిని దేవుడు దానికి అవసరం అన్నది అర్థం చేసుకొని తండ్రిని దేవుడు ఇస్తున్నామన్నమాట. కాబట్టి యేసుగురు చెప్తున్న మాట, ఆకాశ పక్షుల కంటే మీరు చాలా విలువ కలిగిన వారు. అవునా కదా? ఆకాశ పక్షులను తండ్రిని దేవుడు పోషిస్తున్నామంటే దానికంటే మీరు విలువ కలిగిన వారని ప్రియులను మనం గ్రహించుకోవాలి. దానికంటే మనం విలువ లేని వారమని దయచేసి అనుకోకండి. చాలా మంది కొందరు అనుకున్నారేమో, నేను విలువ లేని వ్యక్తులు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, ఎవరు నా గురించి జ్ఞాపకం చేయడం లేదు, ఇలాంటి ఆలోచన మీకు ఒకవేళ ఉందేమో. కానీ జీవగల దేవుడు ప్రియులారా నా గురించి మీ గురించి ఆలోచన చేస్తున్నా. లేదు అంటే తండ్రిని దేవుడు యేసుక్రీస్తును పంపలేదు. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా హెవెన్లీ ఫాదర్ నా గురించి మీ గురించి ఆలోచన చేస్తున్నామన్నమాట. ఆలోచన కలిగి ఉన్నా. అందుకొరకే తండ్రిని దేవుడు క్రిస్తువును పంపించేసాం. ఇప్పుడు క్రిస్తువును ఇచ్చే విషయంలో తండ్రిని దేవుడు వెనక పోలేదన్నమాట, ముందుకు వచ్చేసామన్నమాట. రోమిలకు రాసిన పత్రం 8:32 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించే విషయంలో వెనక వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే తండ్రికి తెలుసు యేసుక్రీస్తును ఇవ్వాలి, అంతే. యేసుక్రీస్తును పంపాలి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవన, రక్షణ, పాప క్షమాపణ, విడుదల, ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకొరకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపేయమన్నమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రియులారా, మీరు ఆకాశ పక్షులను చూడుడి. కాబట్టి మీరు దేని గురించి బాధపడవద్దు అనమాట. కాబట్టి నువ్వు నన్ను బాధపడుతున్నామా, మనం బాధపడుతున్నామా? దేని గురించి బాధపడుతున్నా? తిండి గురించి బాధపడుతున్నామా? నీళ్ళు గురించి బాధపడుతున్నామా? బట్టల గురించి బాధపడుతున్నామా? హల్లెలూయా. దేని గురించి బాధపడుతున్నా? కాబట్టి యేసు గురించి చెప్తున్న విషయం ప్రియులారా, మనం బాధపడాల్సిన అవసరం లేదు. యువర్ హెవెన్లీ ఫాదర్ ఫీడ్స్ దమ్. హెవెన్లీ ఫాదర్ ఉంది అనమాట. పరలోక తండ్రి ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అన్ని తెలుసని కాదు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులారా 8వ వచనములో ఆ మాట రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనములో, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. కాబట్టి మన అడగక మునిపే తండ్రికి తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. యువర్ ఫాదర్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు నీడ్ ఈవెన్ బిఫోర్ యు ఆస్క్ హిమ్. కాబట్టి ఆ తండ్రితో మీరు అడగక మునిపే తండ్రికి తెలుసు మీకు ఏం కావాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు నిన్ను నిర్మించామన్నమాట. సృష్టికర్త అయిన దేవుడు, మనం జీవగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అన్నమాట. కాబట్టి సృష్టికర్త అయిన దేవునికి తెలుసు నాకు ఏం కావాలి, నీకు ఏం కావాలని తెలుసు. తప్పకుండా ఇస్తాడు, అంతే. హల్లెలూయా. కాబట్టి దాని గురించి బాధపడే అవసరం లేదు. కాబట్టి ఎవరు మనల్ని సృష్టించామని మర్చిపోవద్దు. మనం ఈ భూమిలో ఎలాగ మనం ఇప్పుడు వచ్చాము, మనం భూమిలో ప్రియులారా మనం రావడానికి కారణం ఎవరు? మనం కాదు, మీరు కాదు, నేను కాదు, దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవునికి తెలుసు మనకి ఏ కావాలని తెలుసు. ఇప్పుడు తండ్రి దేవుడు ఏమి ఇచ్చాము? క్రిస్తువుని పంపించేస్తామని, అంతే. ఇప్పుడు క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తుంది. ఇది మనం చూడాలి. ఓడేశ్వరి వలన మహిమాంధ క్రిస్తు నాలో మీరు ఇప్పుడు నివాసం చేస్తున్నా, ఇది మనం గ్రహించుకోవాలి. కానీ చాలాసారి మన సమస్య ఏంటిది? ఆ గ్రహింపులో తక్కువ ఉండొచ్చాము. మనకు తెలుసు బయట ఉన్న సమస్యల గురించి మనకు ఎక్కువ తెలిసాము. పెట్రోల్ ధర పెరుగుతుంది, లేదంటే భూకంపాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల కరువులు ఉన్నాయి, కొన్ని చోట్ల మహమ్మారి రోగాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు మనకు ఎక్కువ తెలిసాము. కానీ మహిమాంధ క్రిస్తు పరిశుద్ధాత్మ అనే గొప్ప దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్న విషయం మనం ఎక్కువ గ్రహించుకోవాలన్నమాట దానికంటే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడని విషయం మనం ఎక్కువ గ్రహించుకోవాలి. గొప్ప దేవుడు నాలో వచ్చేసాడు. ఆ గొప్ప దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడు, అది మనం దాని మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఇప్పుడు గొప్ప దేవుడు మనలో వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి గొప్ప దేవుని గురించి మనం ప్రియులారా మనం అధికంగా గ్రహించుకోలేదు అంటే మనం పెరికితనం కలిగిన వ్యక్తిగా బ్రతకచ్చు అనమాట. కాబట్టి ఒకవేళ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన తర్వాత కూడా మనం భయంతో బ్రతుకుతున్నాం అంటే కారణం ఏంటది? గొప్ప దేవుడు మనలో వచ్చేసాం, కానీ ఆ గ్రహింపు మనకు సరిగా లేదు. కానీ మన గ్రహింపు ఉండవచ్చు, బయట ఉన్న సమస్యల గురించి గ్రహింపు ఉండవచ్చు. సాతాను పని చేస్తున్నట్టు, లేదంటే మనుషులు దేవుని కంటే గొప్ప వ్యక్తిగా గొప్పవారిగా మీరు చూస్తున్నారు. కాబట్టి మనుషులు కాదు ప్రియులారా గొప్పది, సాతాను కాదు, సమస్యలు కాదు.
యేసుక్రీస్తు గొప్పవాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు, ఈ గ్రహింపు నాకు మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రియులారా, ప్రభు అడుగుతున్న విషయం ఉంది, స్పష్టంగా చెప్పామన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ప్రియులారా మనం చూసినదే ప్రభు స్పష్టంగా చెప్పాం, మీరు ఆలోచన చేస్తున్న వాళ్ళని, అంటే బాధతో ఆలోచన చేస్తున్న వాళ్ళైనా ఒక్క నిమిషం కూడా మీ జీవితంలో ఆడు చేయలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మీలో నెవడు చిందించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకోన గలడు అని అడుగుతున్నాయి. కాబట్టి మన ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూసినది ఇలాగ రాయబడి ఉంది, క్యాన్ ఓడ్ యువర్ వరీస్ యాడ్ ఏ సింగిల్ మూమెంట్ టు యువర్ లైఫ్. కాబట్టి మీరు బాధతో ఉండే ఒక్క నిమిషమైనా మీ జీవితంలోనికి ఇంకా ఎక్కువ వస్తుందా? లేదు, తగ్గిపోతే గానీ ఎక్కువ రాదు. అందుకు యేసుక్రీస్తు చెప్తున్నాను అనమాట, మీరు బాధపడవద్దు. ప్రభుకు తెలుసు మన బాధతో బ్రతినప్పుడు ఏమవుతుంది, దీర్ఘాయుష్ తగ్గిపోతుంది, మన బలహీనపరచబడుతుంది, మన వీక్ అవుతుంది, ప్రభుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ಎಲ್ಲರೂ ప్రభు చెప్తున్న విషయం, దేని గురించి చింతించకండి. ఒకవేళ ఏదైనా బాధలు ఉండే నాతో చెప్పము. ప్రభుత్వం మనం చెప్పేవారు ఉండాలి. ఈ బాధ ప్రియులారా మన ప్రభుత్వం చెప్పేవారు ఉండాలి. మన బాధలు ఏదైనప్పుడు కూడా మన యేసుమల తండ్రితో చెప్పాలి, యేసుతో ఓపెన్ గా చెప్పాలి, నాకు పలానా సమస్య ఉంది, పలానా రోగం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, దుఃఖం ఉంది, నిరాశ ఉంది. కాబట్టి ఏ విషయమైనా సరే ఓపెన్ గా ప్రియులారా మన ప్రభుత్వం చెప్పాలన్నమాట. ప్రభు అది విని తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. నమ్మాలి అనమాట, నమ్మాలి, ఫేత్ అంటే విశ్వాసం ఉండాలి అనమాట. తప్పకుండా నా దేవుడు నా ప్రార్థన ఆలగిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినంత, ఒకవేళ మీరు బాధపడుతున్నామంటే కారణం ఏంటిది, అవిశ్వాసం ఉన్నట్టే, ప్రభువును పూర్తిగా నమ్మడం లేదు, పరిస్థితులను ఎక్కువ నమ్ముతాను అనమాట. పరిస్థితులు నెగిటివ్ పరిస్థితులను ఎక్కువ నమ్ముతాను. కాబట్టి పరిస్థితులను ప్రియులారా ఎక్కువ నమ్మవద్దు, యేసుక్రీస్తును నమ్మాలి, యేసే మాట నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు అడిగామన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 30వ వచనం, వై డూ యూ హ్యావ్ సో లిటిల్ ఫెయిత్. కొద్ది ఫెయిత్, వై డూ యూ హ్యావ్ సో లిటిల్ ఫెయిత్. కాబట్టి కొద్ది విశ్వాసం ఉన్న వారికి బాధ వస్తాయి అనమాట. ఇప్పుడు విశ్వాసం మనకు అవసరం. అంటే యేసుక్రీస్తును నమ్మాలి, యేసే మాట నమ్మాలి. యేసుక్రీస్తు మామూలు మనుషుల్లా కాదు, మాట చెప్పి ఉంటే తప్పకుండా నెరవేర్చే దేవుడు అనమాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి మన ముందే మనం చూసాము, యేసుక్రీస్తు ప్రణాళిక, మనం లోకానికి వెలుగు ఉండాలి, భూమికి ఉప్పు ఉండాలి, అంటే మనం గొప్పగా దీవించబడాలి, అనేకులకు నేను మీరు దీవెనకరంగా ఉండాలని ప్రియులారా యేసుక్రీస్తు కోరుతుంది. దాని కొరకు ప్రియులారా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు నాలో మీలో ఉన్నామన్నమాట. క్రీస్తు నాలో మీలో యేసులో ఎదిగినాక అప్పుడు మనం అనేకులకు తప్పకుండా మీరు నేను దీవెనకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు మీరే తినడానికి, సరిగా తినడానికి మీరు ఇబ్బంది పడుతున్నారేమో, కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఎదుర్కొన్న కొలది, ఏ క్రీస్తు మనలో ఎదుర్కొన్న కొలది అనేకులకు ఆహారం ఇచ్చే వ్యక్తులుగా దేవుడు నిన్ను వాడతారనమాట. అనేకులను దీవించే వ్యక్తిగా దేవుడు వాడతారు. దేవుని చిత్తం అన్నమాట. అది ప్రభు చిత్తం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనలో ఎదుర్కొన్న కొలది సంతోషం, సమాధానం, నెమ్మది ఇంక్రీస్ అవుతాయి అనమాట. పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి, దేవజ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, అనేకులను స్వస్థపరిచే వ్యక్తిగా మార్చబడతాయి, దెయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తిగా మార్చబడతాయి, చనిపోయిన వ్యక్తిని కూడా లేపడానికి కూడా దేవుడు యేసుమల్లు మిమ్మల్ని వాడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మళ్ళీ ఎదుర్కొన్న కొలది అనేక వ్యక్తి యొక్క కన్నీరు తుడిచే వ్యక్తి దేవుడు నిన్ను వాడతారనమాట. అనేక వ్యక్తులు గాయాలు స్వస్థపరచడానికి దేవుడు వాడతారు, అనేకలకు ఇచ్చే వ్యక్తిగా దేవుడు వాడతారు. ఎందుకంటే అంత పవర్ యేసుక్రీస్తులో ఉంది. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఐశ్వర్యపూర్ణుడు అనమాట. యేసుక్రీస్తులో ఏం కొదువ లేదు. ఇప్పుడు మనలో వచ్చిన యేసుక్రీస్తులో కూడా కొదువ లేదు. అందుకు యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగలేదు. కాబట్టి మన సోర్స్ ప్రియులారా జీవం గల దేవుడు అనమాట. మన ఆశీర్వాదం దానికి సోర్స్ ప్రియులారా మనం చూసితే దేవుడు అనమాట, మనుషులు కాదు. ఇక్కడ మనుషులను కొందరు దేవుడు వాడతారేమో, కానీ దేవుడు అనమాట. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆశీర్వాదానికి సోర్సు మన ప్రభువైన యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తుతో కనెక్ట్ ఉండడం, క్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా మన జీవితంలో గొప్ప ధన్యత సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు చెప్తున్న విషయం ప్రియులారా, సో డోంట్ వరీ అబౌట్ దీస్ థింగ్స్. కాబట్టి ఈ విషయం గురించి నువ్వు బాధపడే అవసరం లేదు. ఎందుకంటే పరలోక తండ్రి ఆలోచన చేస్తున్నాం అనమాట. పరలోక తండ్రి హృదయంలో ఆలోచన చేస్తున్నాం. పరలోక తండ్రి
ప్రియులారా మన ప్రార్థన ఆలగించే దేవుడు, మన జీవంగల దేవుడు, ప్రార్థన ఆలగించే దేవుడు, సహాయం చేస్తాడనమాట. నేను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాను కూడా దేవుడు వాగ్దానం చేస్తామన్నమాట. భయపడకు, ధైర్యపడకు, నేను తోడు ఉన్నాను, సహాయం చేస్తాను, బలం ఇస్తామని వాగ్దానం చేస్తాం. కాబట్టి నేను బాధపడవద్దు. కానీ ఒక్క విషయం ప్రియులారా మనం గమనించాలి, నా చిత్తం కాదు ప్రభు, మీ చిత్తం జరిగినా కానీ ఒక మాట ప్రార్థన చేయాలి. నా చిత్తం కాదు ప్రభు, మీ చిత్తం జరిగినా కానీ మీరు ప్రార్థన చేస్తారా? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూడవచ్చు, తండ్రి చిత్తం కొరకు సమర్పించామన్నమాట. నా చిత్తం కాదు. ఇప్పుడు మనకు చాలా చిత్తాలు, చాలా కోరికలు, ఉద్దేశాలు ఉండొచ్చు. కాబట్టి ప్రార్థన ఎంతమంది చేస్తారు? దేవా నా చిత్తం కాదు, నా కోరికలు కాదు, యేసయ్య మీ చిత్తం, మీ పిన్నల హెవెన్లీ ఫాదర్, పరలోక తండ్రి మీ చిత్తం బయలుపరచము, దాని కొరకు నేను నిలబడదామని మీరు చెప్తారా? అది నిజమైన భక్తి అన్నమాట. కొందరు చెప్తారు, నేను చెప్పినట్టే ప్రభువా చేయాలి, నేను చెప్పినట్టే మీరు చేయాలి, నేను చెప్పినట్టే చేయాలంటే స్తోత్రం. ప్రియులారా, ప్రభువు చెప్పినట్టు మీరు చేయాలి. ప్రభువు చిత్తానికి మనం లొంగాలి అనమాట, దానికి మనం విధేయత చేయాలి. అలాగే ఆ మనసు దేవుడు మనకు అనుగ్రహించిన అది నిజమైన ప్రేమ అనమాట. యేసుక్రీస్తున్న జీవగల దేవుని మనం నిజంగా ప్రేమిస్తున్నామంటే తండ్రిని దేవుడు మనకు బయలుపరిచిన స్వరానికి, మాటలకు మనం లోబడాలి. యేసుక్రీస్తుడు అదే చేశాం, తండ్రి చిత్తం చేశామన్నమాట. బ్రదగా అందరూ తండ్రి చిత్తం చేసుకొని బ్రతిన కాబట్టి జయం, సంతోషం, సమాధానం, కాపుదల. ఇప్పుడు మనం కూడా ప్రియులారా క్రిస్తువుని కలిగి ఉన్న మనం కూడా యేసయ్య స్వరం విని ఆ చిత్తానికి మనం లోబడాలి. మన చిత్తం కాదు. హల్లెలూయా. ఇప్పుడు మన చిత్తం, యేసు చిత్తం చాలా సరే అడ్డుపడతాయి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మీ చిత్తాన్ని కొరకు నేను సమర్పిస్తున్నాం. హల్లెలూయా. అదే జయం అనమాట, అదే సంతోషం, గొప్ప సంతోషం, అదే సమాధానం, అదే గొప్ప ఆశీర్వాదం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పామన్నమాట 32వ వచనం, మత్తయి 6:32 వచనం. దీస్ థింగ్స్ డొమినేట్ ద థాట్స్ ఆఫ్ అన్బిలీవర్స్ బట్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఆల్రెడీ నోస్ ఆల్ యువర్ నీడ్స్. కాబట్టి పరలోక తండ్రికి తెలుసు అనమాట మీకు ఏమేమి అవసరం, అది పరలోక తండ్రికి తెలుసు. హల్లెలూయా. పరలోక తండ్రికి తెలుసు. యువర్ హెవెన్లీ ఫాదర్ ఆల్రెడీ నోస్ ఆల్ యువర్ నీడ్స్. మీకు ఏమేమి కావాలి అది తండ్రికి తెలుసు. కాబట్టి మన తండ్రి, పరలోక తండ్రి తెలియలేని దేవుడు కాదు, తెలుసు అనమాట. కొన్నిసారి మనం అనుకున్న అబ్బో నా గురించి తండ్రికి తెలియలేదని, తెలుసు ప్రియుల, తెలుసు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఒకటి, అది చదివి ప్రియులని ముడిస్తాను. ప్రభు చెప్తున్న ఒక మాట ప్రియులారా మనం చూస్తుంటే 33వ వచనం, మత్తయి 6:33 వచనం. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని రాజ్యం వరకు మనం నిలబడాలి, యేసే రాజ్యం వరకు మనం నిలబడాలి, దేవుని రాజ్యం వరకు మనం నిలబడాలి. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబవ్ ఆల్ ఎల్స్. అన్నట్టుకంటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, భూ సంబంధమైన విషయాల కంటే ఫస్ట్ దేవుని కొరకు నిలబడాలి అనమాట. దేవుని చిత్తం కొరకు, దేవుని స్వరం విని దానికి లోబడాలి అనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అండ్ లివ్ రైచియస్లీ. అప్పుడు అండ్ హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. అప్పుడు తండ్రి దేవుడు లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు నాకు మీకు కావాల్సినంత కూడా ఇస్తాడనమాట. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. కాబట్టి మనకు ఏమేమి కావాలో అదంతా కూడా తండ్రి దేవుడు సమకూరుస్తాడు, దేవుడు మనకి ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కానీ ఒకటి మనం చేయాలి, ఆ యేసయ్య ఇష్టం వరకు మనం నిలబడాలి, తండ్రి చిత్తం వరకు మనం నిలబడాలి. అది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని దేవుడు కోరుతుంది అనమాట. సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ. హల్లెలూయా. కాబట్టి అది మనం చూపాలి అనమాట, ఆ ప్రేమ మనం చూపాలి. దేవుడు మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాము, మనం కూడా నేను కూడా నిన్ను యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తానని మాటలు చెప్పడం మాత్రం కాదు, లైఫ్ ద్వారా చూపాలి అనమాట. హల్లెలూయా. లైఫ్ ద్వారా చూపాలి. దేవుడిని పులి పొందిన వారు చూపామన్నమాట. దేవుడు మన ప్రాణం బట్టి ప్రేమించాము. దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేస్తాడు. మనకు ఎన్నో మేళ్లు ప్రభు చేస్తున్నాం. కాబట్టి ప్రభువును మనం ప్రేమిస్తున్నామా? అది కూడా మొదటిగా ప్రేమిస్తున్నామా? అందరిని ప్రేమించిన తర్వాత మన ప్రభువుని ప్రేమిస్తున్నామని కాదు. ఫస్ట్ ప్రేమ ప్రియులారా యేసుక్రీస్తు నా నుండి, మీ నుండి కోరుతుంది. దానికంటే తక్కువ స్టాండర్డ్ లో మనం ఉండవద్దు అనమాట. ఒకవేళ ఉంటే ఏమవుతుంది? ఈవిల్స్ పెట్టి పని చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంది, అది ప్రభువుకు తెలుసు. అందుకొరకు ప్రభు ప్రియులారా చెప్తున్న విషయం, మీరు అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించాలి. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పామన్నమాట, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించమని నేర్పించాం. తర్వాత నిన్ను వల్లే ప్రభువాన్ని ప్రేమించమని చెప్పాం. కాబట్టి నిజంగా ప్రియులారా మన ప్రభువును ప్రేమించే వ్యక్తిగా ఉండే మనల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది, ఇద్దరిని ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రియులారా మనం ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువును ప్రేమించే విషయంలో మనం ఎలా ఉంది, మన పరిస్థితి మనం ఎలాగుంది,
నా జీవితం ఎలా ఉంది, అందరి జీవితం మనం చూడవసరం లేదు. నేను ఎలాగ ఉంది, ప్రభువుని ప్రేమించే విషయంలో నేను వెనక్కుందా, నేను ఫస్ట్ ప్రయారిటీ దేవునికి నేను ఇస్తున్నామా? అందరి విషయం ప్రియుల పక్కపడి చాలా మంది అందరూ విషయాలు చూస్తారు, తర్వాత తన విషయం మర్చిపోతాను. కానీ ఆ పొరపాటు మనకు జరగదు. నేను ఎలా ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను ఎలా ఉన్నాం, యేసుక్రీస్తు నన్ను ప్రాణం బట్టి ప్రేమించాను, హల్లెలూయా, నా గురించి గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు. కాబట్టి ఆకాశం భూమి అందరూ సృజిన దేవుడు, హల్లెలూయా. నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాను, రక్తం కార్చాం, శత్రువులు ఉన్నప్పుడే నన్ను ప్రేమించాం, పాపిగా ఉన్నప్పుడే నన్ను ప్రేమించాం, నా కొరకు దిగి వచ్చాం, పరిశుద్ధాత్మవరైన సువార్త వినిపించి నాలో వచ్చేసాం. కాబట్టి ఆ ప్రభువుకు మనం లోబడుతున్నామా, లేదంటే వేరే వయస్సుకు మనం లోబడుతున్నామా? కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, రెండు యజమానులకు సేమ్ టైంలో మన రెండు యజమానులు సంతోషపెట్టలే, ఒక్కరిని అనమాట. కాబట్టి ఎవరిని ప్రియులను మీరు సంతోషపెడతారు? ఎవరినో సంతోషపెడతారు? దేవుని ఇప్పుడు పొందిన మీరు ఎవరినో సంతోషపెడతారు? హల్లెలూయా. అది మనం బ్రతుకు ద్వారా చూపాలి, ప్రభువుకు చూపాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ప్రియులను మనం చూపాలి. యేసయ్య నేను ఒక ప్రేమిస్తున్నా. పేతురుతో అడిగామన్నమాట, 3 సార్లు ప్రభు యేసుక్రీస్తు అడిగామన్నమాట, నీవు సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీటన్నిటికన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం కోరుతున్నామన్నమాట, అన్నిటికన్నా మనం ప్రభువుని ప్రేమించాలి. డబ్బు కంటే, ఆస్తి కంటే, హోదా కంటే, పేరు కంటే, ఇంకా చాలా విషయాలు ఉంది, దానికంటే ఎక్కువ ప్రేమించాలి అన్నమాట యేసుక్రీస్తుని. అప్పుడు ప్రియులరా అలాంటి వ్యక్తులు నూరందల్లో ఫలిస్తుంది, వారు ఎక్కువ ఫలిస్తాయి అనమాట. వారు దేవునికి లోబడతాయి, వారు దేవుని చిత్తానికి లోబడతాయి. వారిని దేవుడు అభిషేకించి చాలా బలంగా నైతిగా దేవుడు వాడతారు. దేవుడి చిత్తానికి ప్రియులను లోబడాలి. ఫస్ట్ ప్రియారిటీ ప్రభువుకు ఇవ్వాలి. ప్రభువుకు తెలుసు అనమాట, మన హృదయం తెలుసు. ఒకవేళ ఒకసారి మనం లేదు అంటూ ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఎక్కువ ప్రేమించుంటూ ఆ కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు లోతైన ప్రేమ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక అప్పుడు ఫియర్ వెళ్ళిపోతున్నాడు. ఫియర్ ఉండలేదు. యేసుక్రీస్తుని మొదటిగా మీరు ప్రేమించే వ్యక్తి ఉండే, ఆకాశాలు మీరు ఎదుర్కొన్న వ్యక్తి ఉండే, ఏ ఒక ఈవిల్స్ పెట్టు మీ ప్రాణంలో మీ శరీరంలో ఉండడానికి వీల్లేదు. అంత దేవుడు తొలగిస్తాడు అనమాట. అపవాది క్రియలు అంత యేసులో పరిశుద్ధాత్మ అగ్ని వల్ల కాలిపోతాయి. కాబట్టి ప్రభువుకు ప్రియులారా మనం సమర్పించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు గొప్పవాడు అనమాట. ఆకాశం భూమి అంతటి జీవగల దేవుడు, సజీవుడైన దేవుడు అనమాట. మరి చనిపోయిన వ్యక్తిని కూడా లేపడానికి పవర్ కలిగిన దేవుడు, ప్రాణం పెట్టడానికి శక్తి కలిగిన దేవుడు. అలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మరణించి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను తిరిగి ప్రియులారా రప్పించే దేవుడు మన దేవుడు. సర్వాధికారి, ఆత్మ మీద కూడా అధికారం కలిగిన దేవుడు అనమాట మన దేవుడు, సర్వాధికారి. ఇప్పుడు సర్వాధికారి అని ప్రభువుకు ప్రియులారా మనం లోబడాలి. సర్వశక్తి ముందుడని దేవునికి మనం లోబడాలి. ఎంతో గొప్ప దేవుడు మనం పిలిచాము. జస్ట్ మనం దేవునికి లోబడడం అంటే ప్రేమతో అనమాట. హల్లెలూయా. ప్రేమతో మనకు ఫ్రీ విల్ దేవుడు ఇచ్చామన్నమాట. లోబడవచ్చు, లోబడకుండా కూడా వెళ్ళవచ్చు. మనకు ఫ్రీడమ్ ఇచ్చామన్నమాట, ఫ్రీ విల్ ఇచ్చాం. కానీ ఆ ఫ్రీ విల్ తప్పుగా వాడుకోవద్దు. దేవా మీకు నేను లోబడుతున్నా, మనసారా నేను లోబడుతున్నా అని ప్రియులుగా మనం సమర్పించాలి. బలవంతం కాదు, మనసారా దేవా నేను లోబడుతున్నా. కాబట్టి మన ప్రభువుకు లోబడి ఉండే నాకు మేలు, మనకే మేలు. కాబట్టి ఎవరైతే ప్రభువుకు లోబడుతున్నారో వారి వలన ప్రియులరా వారు లోకానికి ఉప్పుగా, వారు లోకానికి భూమికి ఉప్పుగా మార్చబడి, అంటే అనేకులకు దేవుని నగరంగా మార్చబడతాయి అనమాట. నీవు హల్లెలూయా, స్తోత్రం. అది నా పట్ల నీ పట్ల దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. కాబట్టి దేని గురించి ప్రియులారా మనం బాధపడే అవసరం లేదు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబౌవ్ ఆల్ ఎల్స్. కాబట్టి దేవుని రాజ్యం నిజంగా మనం వెతుకుతున్నామా? దేవుడు కోరుతున్న స్థాయిలో మనం వెతుకుతున్నామా? అది మనం కోరినట్టు కాదు. దేవుడు కోరిన స్థాయిలో మనం దేవుని రాజ్యం కొరకు ధైర్యంతో నిలబడుతున్నామా? ధైర్యం లేదు ఉండడు పర్లేదు, జస్ట్ నిలబడే చాలు. ధైర్యం లేదు ఉండడు దేవుడు ఇస్తాడు. మనం నాకు ధైర్యం, విశేష ధైర్యం దేవుడు ఇస్తాడనమాట. నాకు ధైర్యం కావాలి, ఏం కావాలి? ఆ దేవునితో అడిగట్టు దేవుడు ఇస్తాడనమాట. బెల్లం కావాలని ఇస్తాడు, శక్తి కావాలని ఇస్తాడు, జ్ఞానం కావాలని ఇస్తాడు, పరిశుద్ధ ఇస్తాడు. ఏం కావాలి ప్రియులరా? దేవుడు మనకు కావలసిన కృప ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. అని మన దేవుడు ఇచ్చే దేవుడు అనమాట. ప్రేమ పూర్ణుడు కాబట్టి ఇచ్చే దేవుడు, ప్రాణం కూడా ఇచ్చిన దేవుడు. కాబట్టి మన అవసరాలు తప్పకుండా తీర్చాడు ప్రియులరా. కాబట్టి సో డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపు గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఫర్ టుమారో విల్ బ్రింగ్ ఇట్స్ ఓన్ వరీస్. టుడే ట్రబుల్ ఈస్ ఇనఫ్ ఫర్ టుడే. ఈ రోజు ఉన్న సమస్యలు చాలా అనమాట. ఈ రోజు రేపు కూర్చు తర్వాత విషయం.
తండ్రి దేవుడు ఇచ్చినట్లయితే మనం వాడుకోవాలి. ఈ రోజు మనం నమ్మకంగా బ్రతకాలి. ఈ రోజు ప్రభుకు ప్రియ లోబడదాం, దేవుని చిత్తం చేసుకొని బ్రతకనట్టు దేవుడు కృపాలు ఇచ్చిన కాబట్టి ఎవరు కూడా ప్రియ బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు అన్ని ఎరిగిన దేవుడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు దేవుని రాజ్యం నీతి కొరకు ఇది వెదవుతున్నా మీకు మీ అవసరాలు ఈ సమయంలో అద్భుతంగా మెరకులుగా అది తీర్చబడినాక. కాబట్టి ఫిలిప్పులకు రాసిన 4:19 దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రిస్తుయేసు మహిమలో మీ ప్రతి అవసరం, ఒక అవసరం కాదు, ప్రతి అవసరాలు కూడా దేవుడు అద్భుతంగా తీర్చే దేవుడు అనమాట. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ టోటల్ దేవుడు చూసే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ కృపలో మేము ఆధారపడుతున్నాం దేవా. మీ పిలుపు గొప్పది తండ్రి, మీరు గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవా. మీ ప్రాణం బట్టి మమ్మల్ని ప్రేమించిన దేవా వందనాలు. పరిశుద్ధమైన స్వార్థం లేని మీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే మమ్మల్ని క్రీస్తు ద్వారా దేవ మమ్మల్ని ఎన్నుకున్న దేవ మీకు వందనాలు తండ్రి. మీకు ఆరాధన తండ్రి దేవ. మీ ప్రేమ లోతగరించే కృప తండ్రి మాకు అందరికీ దయచేమో తండ్రి. మీరు ప్రేమ పూర్ణుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ఆశీర్వాద పూర్ణుడు, సర్వశక్తి ముందుడు, సర్వజ్ఞాని, సమస్వ సాధ్యమైన దేవుడని గరింపు పరిశుధాత్మ మాకు అందరికీ దేవ దయచేమో తండ్రి. పరిశుధాత్మ వలన మా ఆత్మలో, మా హృదయంలో ఏసు మీరు ఉన్నవాటి సుధిస్తున్నాం తండ్రి. మీరు అనదైన మాలో ఎదురైనా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభావ మీ చిత్తం వరకు, మీ ప్రణాళిక వరకు మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ చిత్తం చేసుకొని హృదయ ఆ కృప తండ్రి మాకు అందరికీ దేవా దయచేము. ఎవరైనా ప్రభావ మీ చిత్తం నుండి దూరంగా ఉండే తండ్రి, మీ చిత్తంలోనికి ప్రభావ పరిశుధాత్మ దేవ నడిపించుమ తండ్రి. మీ చిత్తం చేసే కృప తండ్రి ప్రతి ఒక్కరికి మాకు అందరికీ దేవా దయచేమని ప్రార్థన ఇస్తున్నాం. మీ స్వరమని దానికి లోబడి బ్రతకడం తండ్రి మాకు ఆ కృపదేవ దయచేమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మేము కోరుతున్నాం తండ్రి ప్రభావ మీ చిత్తం మేము చేయాలని మేము కోరుతున్నాం తండ్రి. మీ చిత్తమే మా చిత్తం ప్రభావ, దాని వరకు మేము సమర్పిస్తున్నాం. బయలుపరచము తండ్రి. పరిశుద్ధాత్మతో మాట్లాడబోతండి, బయలుపరచము తండ్రి. మీ చిత్తం నా జీవితంలో, అందరి జీవితంలో మీ చిత్తం జరగని చాలు తండ్రి. దానికన్నా ఇంకా గొప్పది మాకు ఏమీ లేదు తండ్రి. మీ చిత్తం మాకు బయలుపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మీ చిత్తం చేసే బిడ్డలుగా కృప మాకు దయచేము తండ్రి. అదే మాకు ఆహారం తండ్రి. మా ఆత్మ మనిషికు ఇన్నర్ మ్యాన్, మా ఆత్మ మనిషిగా బలపరచబడాలని మేము కోరుతున్నాం తండ్రి. మీ చిత్తం చేసుకొని మమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా కృప మాకు దయచేము తండ్రి. ఏసా కృప మాకు దయచేము తండ్రి. ఓహే డాబా కరబిన సూడ కోరబిడే అలాగే దేవ మీ రాజ్యం నిధి వెదవుతున్న ప్రతి ఒక్క బిడ్డల అవసరాలు ఏసమలో అద్భుతంగా ఏసమలో తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దానికి విధంగా పనిచేస్తున్న అభావధికారులు ఏసు రక్తం ఏసమలు ఇప్పుడే లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. బలమైన మట్టి దేవతలు ఇప్పుడే పనిచేసినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. దేవ గొప్ప మెరకులు ఆశ్చర్యకార్యాలు ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు యేసువలు మీ చిత్తానుసరికి జవాబు ఇప్పుడే వచ్చినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం కింద అప్పగిస్తున్నాము. మహిమగనత మీకు అప్పగిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.